మత్స్యకారుల ఆధీనంలో ఉన్న తమిళ జాలర్ల బోట్లను వారికి చెప్పకుండా అపహరించడం వెనుక మంత్రి నారా లోకేష్, ఎంపీ బీదా మస్తాన్ రావు సహా టీడీపీ నాయకుల ప్రమేయం ఉందని తోటయ్య వీడియోనే సాక్షిగా రుజువైందని ఆ బోట్లను తక్షణం తెచ్చి యథాస్థానంలో ఉంచాలని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరులో జిల్లాలోని పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ నాయకులు రామరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, మేరగా మురళీధర్లతో పాటు మత్స్యకార నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. గత కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల పట్ల ఎంత అమానుషంగా వ్యవహరిస్తుందనేటువంటిది మనందరం అర్థం చేసుకోగలం. అందులో భాగంగా ఈరోజు మత్స్యకారులు ప్రాణాలకు తెగించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మన మత్స్య సంపదని దోచుకొని వెళుతున్నటువంటి బోట్లను వాళ్ళని జాలర్లతో సహా బంధించి ఆ బోట్లను తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర నిలుపుదల చేసి మన ఆధీనంలోనే ఉంచుకోవడం జరిగింది. అయితే దానిని కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు, వీళ్ళకి ఎవరికి కూడా కనీసం సమాచారం లేకుండా దొంగతనంగా ఆ బోట్లన్నింటిని కూడా తరలించి వేశారు. అయితే వాటి గురించి మేము మొన్న జువలదిన్న ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద మత్స్యకారుల సోదరులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు కూడా దాని ప్రస్తావన తీసుకురాలేదు. కారణం ఏమిటంటే సున్నితమైనటువంటి అంశం, రాజకీయాలకు అతీతంగా ఉండాల్సినటువంటి అంశం. దీనిలో రాజకీయాలు ఎక్కడ కూడా జోక్యం ఉండకుండా ఉండాలి. కాబట్టి దీన్ని అధికారులు, ప్రభుత్వం ఏదో ఒక విధంగా చక్కబెట్టి ఎవరైతే బోట్లను దొంగతనంగా అపహరించుకుని వెళ్ళిపోయారో, దొంగతనంగా ఈ ప్రాంతానికి సంబంధించి బయటకు వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళ బోట్లని మన వాళ్ళు కట్టడి చేసి తీసుకుంటే అక్కడ నిలుపుదల చేశారో, మన పోలీస్ అధికారులని ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆ బోట్లను మరలా తీసుకొచ్చి యథాస్థానంలో ఉంచుతారు అని చెప్పని ఆశించాం. దానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఈరోజు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ మాకేమీ పట్టి పట్టినట్టుగా ఈరోజు వ్యవహరించేటువంటి తీరు ఏదైతే ఉందో ఇది నిజంగా క్షమించాలనేటువంటిది. ఎందుకంటే ఇప్పటికీ అనేక సందర్భాల్లో, అనేక సమావేశాలు, నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి జిల్లా పరిషత్ సమావేశాల్లో మత్స్యకార సోదరులకు సంబంధించినటువంటి గణం వినపడుతూనే ఉంది. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు, ప్రాణాలకు తెగించి ఈరోజు అక్కడ ఉన్నటువంటి బోట్లు, ఎందుకంటే మెకనైజ్డ్ బోట్లు, మన దగ్గర ఉండేటువంటిది ఫైబర్ బోట్లు. ఆ మెకనైజ్డ్ బోట్లకి వుడెన్ క్యాబిన్ తో పాటు దానికి స్టీల్ షీట్ కూడా ఫిక్స్ చేస్తారు. కాబట్టి అవి కొట్టాయి అంటే మన బోట్లు ముక్కలు ముక్కలైపోతాయి. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా రావడం. ఎందుకని పోలీసుకి అధికారం ఉంది అంటే అసలు మత్స్యకారులకు సంబంధించింది కాదు, ఇది పోలీసులకు సంబంధించింది, ప్రభుత్వానికి సంబంధించింది. 12 నాటికల్ మైల్స్ అంటే దాదాపుగా 22.2 కిలోమీటర్ల దూరంలో తీర ప్రాంతం నుంచి వాళ్ళు బయట వేట చేయాలి. వాళ్ళు నేరుగా తీర ప్రాంతం దగ్గరకు వచ్చి మన వాళ్ళు మత్స్య సంపద కోసం కట్టుకున్నటువంటి వరాలను తెంచి పారేసి వీళ్ళ జీవనోపాధిని దెబ్బతీసి అక్రమంగా మన మత్స్య సంపదను దోచుకుని వెళ్ళిపోతుంటే, ఆ దోచుకుని వెళ్ళిపోయేటువంటి విధానాన్ని ప్రశ్నిస్తుంటే పట్టించుకున్నటువంటి ప్రభుత్వం మత్స్యకారులు వెళ్ళి పట్టుకున్నటువంటి బోట్లని ఈరోజు దుర్మార్గంగా వదిలివేయడం అనేటువంటిది ఇది క్షమించరానటువంటి నేరం. మత్స్యకారుల పట్ల ఈ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి నిదర్శనం. ఈరోజు 2 రోజులు గడిచిపోయాయి, 3 రోజులు గడిచిపోయాయి. ఎవరన్నా గడవ ఎత్తినటువంటి వాళ్ళని పోలీసులపై బెదిరిస్తున్నారు తప్ప వాటిని మరలా తెలుస్తుంది. అయ్యా, మా దగ్గర అక్రమంగా వేటాడడానికి వచ్చినటువంటి వాటిని మేము మా ఆధీనంలో ఉంచుకున్నాం, ప్రభుత్వ ఆధీనంలో ఉంది, పోలీసు ఆధీనంలో ఉంది. అటువంటి వాటిని మీరు దొంగతనంగా చేస్తుంటారు కాబట్టి ఆ చేసుకోలేనటువంటి వ్యక్తుల్ని, దాని వెనక ఉన్నటువంటి వ్యక్తుల్ని, సహకరించినటువంటి వ్యక్తుల్ని అందరినీ కూడా జైలుకి పంపించి ఆ బోట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఇదిగో మీరు పట్టించినటువంటి బోట్లను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టామని చెప్పాల్సినటువంటి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. ఇది దుర్మార్గం అనేటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తుంది. దీని మీద ఆ 4 బోట్లకు సంబంధించి తరలింపు విషయంలో జరిగినటువంటి కుట్ర మీద అక్కడ ఉన్నటువంటి కాపు, ఇసుకపాలెంకి సంబంధించినటువంటి కాపు తోటయ్య అనుకుంటాను పేరు, ఆయన స్పష్టతనిచ్చాడు. దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు వస్తే జరిగింది అనేటువంటి దాని మీద మీకు ఒకసారి ఆ వీడియో చూపిస్తాం. మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మిగతా విషయాలన్నీ ప్రతి ఒక్కరికి స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి ఉంది. స్పష్టంగా ఆ కాపు తోటయ్య ఎవరైతే ఉన్నాడో ఆయన ఈ 4 బోట్ల తరలింపు విషయంలో ఉన్నటువంటి కుట్ర కోణాన్ని మొత్తం ఆవిష్కరించడం జరిగింది. ఆయన ఏం చెప్తున్నాడు, లోకేష్ పర్యటనకు వచ్చినప్పుడు సిఐ ఫోన్ చేసి
బోట్లు తరలిస్తామని చెప్పాడు, పక్కకి తీసుకొస్తున్నామని చెప్పాడు. కావలి సిఐ అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. బిఎంఆర్ 2 నెలలుగా నాతో మాట్లాడుతున్నాడు. 2 నెలలుగా మాట్లాడుతూ 10 లక్షల లెక్కన నలుగురికి ఏర్పాటు చేయమన్నాం, కుటుంబాన్ని పోషిస్తామని అన్నాడు. అంటే నేను కుటుంబాన్ని పోషిస్తానని చెప్పలేదని అతను చెప్పాడు. నేరుగా నాతో ఫోన్ లో మాట్లాడాడు బిఎంఆర్. ఆయన చెప్పినటువంటి దాన్ని స్థూలంగా లోకేష్ వచ్చినప్పుడు సిఐ ఫోన్ చేసి ఆ బోట్లను పక్కకి తీసుకెళ్తున్నాం అని చెప్పాడు. పక్కకి నువ్వు ఆ బోట్లు పంపిస్తే నీకు 10 లక్షల లెక్కన నలుగురికి మేము డబ్బులు ఇస్తామని చెప్పిన అన్నాడు అని చెప్పి స్పష్టతను ఇచ్చాడు పాపం. అయితే మేము అడిగేది ప్రభుత్వాన్ని, మీకు కుట్రకోణము దుర్బుద్ధి లేకపోతే మత్స్యకారులు ఏం చేస్తారు, 2 రోజులు అరిసి కమ్ముకుంటారనేటువంటి ఒక ఏమి మీరు లెక్క లేకపోతే మత్స్యకారులు మీరు లెక్కలో వాళ్ళకి సంబంధించినటువంటి బోట్లు మీరే ఉద్దేశపూర్వకంగా తరలించారు. దాని వెనక అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. స్పష్టంగా చెప్తున్నాడు బిఎంఆర్, కావలి సిఐ వీళ్ళిద్దరు కలిసి తరలించారని. నిన్న బిఎంఆర్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాంట్లో ఏం చెప్పాడు ఆయన, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, ఇక్కడ ఉన్నటువంటి బోర్డులు అపహరించుకున్నటువంటి దానిలో ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మత్స్యశాఖ మంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, అసలు దొంగనే మీరైతే ఆ దొంగల చేతనే నేను విచారణ చేశాను. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వాడు పడే అందరం పడా, ముఖ్యమంత్రి దొంగ, లోకేష్ దొంగ, నువ్వు దొంగ, మీకు సంబంధించినటువంటి వాళ్ళందరూ దొంగలు, మీరందరూ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా మత్స్యకారుల ప్రాణాలు తెగించి తీసుకొచ్చినటువంటి బోట్లను దొంగతనంగా పంపించి ఎవరు పడా ఒక ఎస్ఐ కాదు నీ కాల్ డేటా పాపం ఆ తోటయ్య కాల్ డేటా తీసి ఎన్నిసార్లు ఈ బిఎంఆర్ ఫోన్ చేసేది చూస్తే ఆ కాల్ డేటా అర్థమైపోతుంది మీ బండారం మొత్తం. దానికి ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, కేంద్ర మత్స్యశాఖ మంత్రి, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఎంత దూరం వెళ్ళాను. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఒక చిన్న ఎస్ఐకి చెప్తే ఎస్ఐ చెప్పేస్తారు సాయంకాలానికి నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసావు, ఎన్నిసార్లు మాట్లాడావు చెప్పావు. దానికి అంత పెద్ద అంటే ఏదో పెద్ద అసలు ఏమి సంబంధం లేనట్టు ఏంటి వాళ్ళ చేత తప్పు చేయించి మత్స్యకారులు పెద్దల చేత ఆ కాపు చేత మళ్ళీ ఈ రోజు నాకు సంబంధం లేకుండా అతనే చేశాడంటే వాళ్ళు ఇంకొక నెప్ప వాళ్ళ మీద ఇంకొక నిర్ణయం వేస్తున్నారు. వాళ్ళ మీద వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళని లోపరుచుకొని వాళ్ళకి జగడాలు పెట్టి మత్స్యకారులు ప్రశాంతంగా ఉండేటువంటి మత్స్యకారు ఆ గ్రామాలలో మీరు స్విచ్ చెప్పి మళ్ళీ ఈరోజు మాకేం సంబంధం లేదు అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళని ఉసుగొలిపేటువంటి విధంగా మీరు వ్యవహారం ఉంది తప్ప మీరు చేసినటువంటి తప్పును ఒప్పుకొని ఇప్పటికైనా ఏదో జరిగింది ఆ బోట్లు మరలా తెలుసుకుంటే అక్కడ పెడతామనేటువంటి ఆలోచన చేయకపోవడం అనేటువంటిది దుర్మార్గం. ఇది ఎట్లా జరిగింది? మేము కొంత సమాచారం సేకరించాము. ఎవరి మీద నిందలు మోపాలని కానీ మీరు చాలా రోజులుగా చంద్రబాబు నాయుడు, లోకేష్ నీకు చెప్తున్నాడు, బిఎంఆర్కి చెప్తున్నాడు, పై నుంచి తమిళనాడు ప్రభుత్వం నుంచి మాకు ఒత్తిడి ఉంది, తమిళనాడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాడు వదలమంటున్నారు, కాబట్టి ఖచ్చితంగా ఆ బోట్లు వదలాలా, ఆ బోట్లు వదలాలి అంటే వాడు పట్టుదలలో ఉన్నారు. మా బోట్లే మాకు కావాలా, మీరు తీసిచ్చినా మాకొద్దు, మా దగ్గర వాడు మా బోటుని దౌర్జన్యంగా ఆపుకున్నారు కాబట్టి మాకు ప్రిస్టేజ్, మా బోట్లు మాకు తిరిగి రావాలా అని చెప్పి వాళ్ళ డిమాండ్ ఉంటే ఆ డిమాండ్కి తలొగ్గి వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడికి వచ్చిన రోజు ఆయన చూసి ఇంకా వదిలిపెట్టలేదా అని చెప్పారంటే వెంటనే దానికి సంబంధించి కోలు రవీంద్ర రావడం, కలెక్టరేట్ లో మీటింగ్ పెట్టడం, మమ్మల్ని తిట్టడం, దాని మీద దూరం ఫిషింగ్ హార్బర్ మీద మాట్లాడటం, తీరా తండ్రులు చూస్తే ఆ బోటుని ఏ విధంగా ఒడిపించాలనేటువంటి దాని మీద మీరందరూ కూర్చొని వ్యూహారచన చేసి కలెక్టరేట్ దానికి సంబంధించినటువంటి జిల్లాలో అధికారానికి సంబంధించి ఆయువు పట్టు లాంటి కలెక్టరేట్ లో ఈ కుట్రకు సంబంధించినటువంటి కార్యకలాపాలు చేసి దాన్ని తీసుకెళ్లి ఈరోజు మీరు దొంగతనంగా బోట్లన్నింటిలో కూడా పంపించేటువంటి ప్రయత్నం చేశారు. అందుకనే కావలి సిఐ మీద, డిఎస్పీ మీద మాకు అనుమానం ఉంది అని చెప్పి మత్స్యకారులు మాట్లాడారు. మనం వచ్చినప్పుడు కూడా మత్స్యకారులు మాట్లాడితే ఆ సిఐ ఏమన్నాడు, వాళ్ళందరి ముందు మత్స్యకారుల ముందు లోకేష్ వస్తున్నాడు అడ్డం అని చెప్పి పక్కన పెట్టమన్నావు సార్ అన్నాడు. ఆయన ఏమన్నా సముద్ర మార్గం వచ్చాడా, ఆయన ఏమన్నా ఓడెక్కి వచ్చాడా, ఆయన వచ్చేది రోడ్డు మీద కదా. రోడ్డు మీద వచ్చే లోకేష్ కి సముద్రంలో అక్కడ ఉన్నటువంటి ఆ బోట్లకి సంబంధం ఏమన్నా ఉంది అంటే దానికి సమాధానం చెప్పాలంటే మీరు చేసినటువంటి కుట్ర ఏంటి, స్థానికంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఆశ చూపారు, వాళ్ళని ప్రలోభ పెట్టారు. ఆ తర్వాత ఎవరన్నా ఏదన్నా మాట్లాడుతుంటే దాని మీద పోలీసుల చేత హెచ్చరికలు చేయించారు, సిఐ రంగప్రవేశం చేశాడు. ముందు అక్కడ ఉన్నటువంటి బోర్లు అక్కడున్నటువంటి బోట్లని ఇవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, గేర్ బాక్స్ మార్చారు, ఆయిల్ మార్చారు, డీజిల్ నింపారు, అయినా ఇవి పోతాయా పోవా, కాబట్టి ట్రయల్ చూడాలా,
ట్రయల్ చూడాలంటే ఏంటి, లోకేష్ వచ్చినప్పుడు బోట్ కట్టకుండా అని చెప్పి ముందు వాటిని తీస్తే అవి సరిగ్గా పోతాయా లేదనేటువంటి టెస్ట్ చేయడానికి మీరు తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టారు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం పెట్టి ఇవన్నీ సరిగ్గా ఉన్నాయి, మనం ఏ రాత్రైనా ఉడాయించవచ్చు, వెళ్ళిపోవచ్చు అని చెప్పిన వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత బోట్లకు సంబంధించినటువంటి తమిళ జాలర్లు మీరు వాటిని ఒక్క రాత్రి వీళ్ళందరినీ లోపరుచుకొని అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ దగ్గర నుంచి కానిస్టేబుల్ దగ్గర నుంచి కానిస్టేబుల్ వీళ్ళని మత్స్యకారులు వెళ్ళి మేము బోట్లు చూస్తామంటే మీరు రావడానికి లేదంటారా? కానిస్టేబుల్ దగ్గర ఉంది పోలీసులు ఆ బోట్ని వాళ్ళకి పంపిస్తారా? ఇంతకన్నా దౌర్భాగ్యం దురదృష్టం ఏదన్నా ఉందా? ఈరోజు మేము అడుగుతున్నాం. పోలీసులు గ్రామాలు తిరుగుతున్నారు. గ్రామాలు తిరిగి నిన్న మొత్తం ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు, ఇందుకూరుపేట గ్రామాలకు వెళ్ళారు. వెళ్ళి ఏం చెప్తున్నారు? ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారు. మీరు అన్నా దీంట్లో జోక్యం చేసుకుంటే మీ మీద కేసులు పెట్టాల్సి వస్తుందంటే దొంగ కేసులు పెడతాం మేము. అంటే మత్స్యకారులకు ఏం స్వేచ్ఛ లేదు, మత్స్యకారులకు ఏం స్వతంత్రం లేదు, మత్స్యకారులకు సంబంధించినటువంటి దాంట్లో మీరు మొన్న జీవన దిన కార్యక్రమానికి ఇచ్చాం. అందరూ నిజంగా కూడా బాధపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడి దశాబ్దాల మత్స్యకారుల కళ ఈ ప్రాంతానికి సంబంధించి మాకు ఫిషింగ్ హార్బర్ ఉండాలి అని ఎవరు పట్టించుకోలే. అందరూ శంకుస్థాపన చేయడం, మేము మంజూరు చేసామని చెప్పడం వెళ్ళిపోవడం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 289 కోట్ల రూపాయలతో ఈరోజు జోగులదిన్నెలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తే సరే శంకుస్థాపన చేశాడు, కట్టాడు, దానికి సంబంధించినటువంటి రిపన్ మీరు కత్తిరించుకున్నారు. ఇప్పటికీ దాంట్లో కార్యకలాపాలు పూర్తిగా మొదలు పెట్టడానికి మత్స్యకారులకు సంబంధించి కొద్దిపాటి నిధులిచ్చి పూర్తి చేయడానికి మీకు మనసు రావాలని మత్స్యకారులు అంటేనే మీకు ఏ జవాబు ఉంది, మత్స్యకారులు అంటేనే మీరు పట్టించుకోరు. ఎప్పుడు అధికారం ముందు వచ్చినప్పుడు మాత్రం మత్స్యకారుల పట్ల చిరక పడుకులు పలకడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులు వదిలేయడం అనేటువంటిది మీకు ఆనవాయితీగా మారిపోయినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో చెలోజుకోలేదన్నకు వెళ్ళి అక్కడ అయ్యా మీరు మత్స్యకారులకు కట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ఫిషింగ్ హార్బర్ సాగర్ డిఫెన్స్ అయిన వాళ్ళకి ఇస్తే రేపు అక్కడ ఇబ్బంది జరుగుతుంది, అక్కడ వాళ్ళు ప్రయోగాలు చేస్తారు డిఫెన్స్ కి సంబంధించి, ఆ ప్రయోగాల వల్ల చేపలు సరిపోతాయి, మత్స్య సంబంధాలు కోల్పోతారు, దానితో పాటు కొంత భాగం వాళ్ళకి వెళ్ళిపోతే వీళ్ళకి అక్కడ స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆ ఫిషింగ్ హార్బర్ ని మత్స్యకారు కుటుంబాలు అనుభవించలేరు, వెళ్లే వాళ్ళకి గుర్తింపు కార్డు ఇవ్వాలా. డిఫెన్స్ అంటే మామూలుగా మొత్తం రక్షణ వ్యవస్థకు సంబంధించింది కాబట్టి ఎవరు ఏం మాట్లాడలేరు. ఈ రోజు మీరు 30 ఎకరాలు దాదాపు 79 ఎకరాలు. మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడు, కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి గారు 150 ఎకరాలు ఇస్తున్నాం వెళ్ళి అన్నాడు. అంటే ఉన్నటువంటి 79 ఎకరాలలో మీరు 30 ఎకరాలు ఇప్పుడు ఇచ్చి 150 ఎకరాలు ఇస్తామని ఇప్పటికే కొంత తీర ప్రాంతం వాళ్ళకి అప్పచెప్పి మిగతా తీర ప్రాంతం ఫిషింగ్ హార్బర్ ఇచ్చి వాళ్ళ కంట్రోల్లో వీళ్ళు మత్స్యకారులు పోయి వాళ్ళ ముందు చేతులు పట్టుకొని నిలబడాలన్నట్టుగా మీ విధానాలు ఉంటే దాన్ని వ్యతిరేకిస్తూ మేము అందరం వస్తే నేను, ప్రతాప్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు దానికి వెళ్ళేటువంటి వాళ్ళని తీసుకొచ్చి తోటపల్లి గూడూరులో ఉన్నటువంటి ఆ వెంకన్నపాలెంలో ఉన్నటువంటి కాపుల్ని, ముత్తుకూరులో ఉన్నటువంటి కాపుల్ని, నాయుడు ముత్తుకూరు అదే కృష్ణపట్నంలో ఉండేటువంటి వాళ్ళని, కోడూరులో ఉన్నటువంటి వాళ్ళని కాపులందరినీ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరినీ తీసుకొచ్చి ఆ కొత్తగా వచ్చాడు కృష్ణపట్నం సిఐ, ఆయనకి పాపం మత్స్యకారుల గురించి తెలిసినట్లే. ఆయన ఏదో తెలంగాణ నుంచి వచ్చాడు. తెలంగాణలో మత్స్యకారులు ఉండేటువంటి ప్రాంతం, అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయాల్సినటువంటి ప్రాంతం, మత్స్యకారులతో పెట్టుకుంటే అంత ఆశామాషిగా ఉండదు అనేటువంటిది ఈ కృష్ణపట్నం పోర్టు సిఐకి ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి ఎస్ఐకి తెలిసినట్ల పాపలను అడగని తెలిసింది ఎట్లుంటుందో మత్స్యకారుల దెబ్బ అంటే మీకు. కాబట్టి వాళ్ళని చేసుకెళ్ళి మీరు పోతే మిమ్మల్ని బెదిరిస్తాం, మీ మీద కేసులు పెడతాం, వీళ్ళని ఏడే ఉంచండి, వీళ్ళని బైండ్ ఓవర్ చేయండి, డిఎస్పీతో మాట్లాడి పంపించండి. ఏమి సంబంధం అనిపించావు నేను అడుగుతున్న కృష్ణపట్నం పోర్టు సిఐ, ఏమి సంబంధం ఉంటే ఆ ప్రాంత మత్స్యకారులు పిలిపించి మీరు వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే ఫిషింగ్ హార్బర్ చూడకూడదా? వాళ్ళకి ఆస్తి, వాళ్ళ హక్కు కలిగినటువంటి దాని మీద మత్స్యకారులు పోకూడదా? మత్స్యకారులకు ఆ హక్కు లేదా? వాళ్ళని పంపించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? ప్రభుత్వం మత్స్యకారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే మీరు వాళ్ళకు వంత పడతా మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా, ఒక పక్క దానిని ఫిషింగ్ హార్బర్ ప్రైవేటైజ్ చేస్తా, వాళ్ళు పట్టుకొచ్చినటువంటి బోట్లు మీకు చేత కాకపోతే మీకు వదిలేస్తే, మీ వల్ల కాకపోతే మత్స్యకారులు పాపం ప్రాణాలు తెగించి ఆ బోట్లు పట్టుకు తప్పు చెప్తే వాటిని దొంగతనంగా వదిలేయడానికి అసలు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, లోకేష్ కి, ఈ పోలీస్ అధికారులకు ఏ విధంగా మనసు వచ్చింది అనేటువంటి అర్థం కానిటువంటి పరిస్థితి. ఈ రోజు ఆయన చెప్పినటువంటి పేర్లన్నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళందరూ మత్స్యకారులకు సంబంధించి మామూలు నాయకులు కాదు, రాష్ట్ర నాయకులు, ఈ ప్రాంత నాయకులు కాదు. అంటే రాష్ట్రాన్ని దోచుకోవడానికి కూడా సిద్ధపడేటువంటి వాళ్ళు, గతంలో ఆఫ్ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా పెద్ద పెద్ద పోస్టులు. దేనికి? మత్స్యకారులను అడ్డం పెట్టుకొని సంపాదించుకునేదానికే. మత్స్యకారులను అడ్డం పెట్టుకొని వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు మీ ప్రయోజనాలు కాపాడుకోవడానికే, మీరు బలపడడానికే. ఒక వ్యక్తి నాయకత్వం వస్తే మత్స్యకారులకు సంబంధించి వాళ్ళ సమస్యను పరిష్కరించగలగాల, వాళ్ళ మీద దృష్టి పెట్టాలి తప్ప మీ రాజకీయాల కోసం, మీ అవకాశం కోసం, మీ ఆధిపత్యం కోసం
వారిని బలి చేసేటువంటి విధంగా ఈరోజు మీరు నిర్ణయం తీసుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తున్నాం, మరలా తిరిగి గ్రామాల్లో మీరు ప్రవేశిస్తున్నారు, పోలీసులు వెళ్ళి హెచ్చరికలు జారీ చేస్తున్నారు, మీరు ఇబ్బందులు పడతా అంటున్నారు. అంటే పోలీస్ మార్క్ రాజకీయం అనేటువంటిది నెల్లూరు జిల్లాలో ప్రారంభమైంది. పోలీసు రాజకీయ జోక్యంతో మీకున్నటువంటి ప్రభుత్వాలు ఉంటాయి, శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది తప్ప మీరు దొంగతనంగా బోట్లు పంపించడం, ఆ బోట్లు పంపించాలని ప్రశ్నించేటువంటి మత్స్యకారు కుటుంబాలని మీరు హెచ్చరించడం, మీ మీద కేసులు నమోదు చేస్తామని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. అందుకని చెప్తున్నాం, ఈరోజు ఎక్కడ చూసినా రాజ్యం ఏమో మత్స్యకారులు అంటే అంత నిర్లక్ష్యం మీకు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శిలాపలకం వేశాడు, ఆ శిలాపలకాన్ని పగలగొట్టారు. శిలాపలకాన్ని పగలగొట్టినంత మాత్రం మత్స్యకారులు ఏమైనా ఈ తరమే కాదు, భావితరాలు కూడా అందరం దాటిపోవచ్చు. మరో 100 ఏళ్ళ తర్వాత కూడా అనుకుంటాం ఏమని, ఈ ఫిషింగ్ హార్బర్ జువ్వలదిలో వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకుండా ఉంటే మనకి జనంలో ఫిషింగ్ హార్బర్ వచ్చి ఉండేది కాదు. కాబట్టి దాన్ని చేసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటాయి తప్ప మీరు శిలాఫలకాలు పగలగొట్టినంత మాత్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఈ ప్రాంత మత్స్యకారుల కుటుంబాల నుంచి వాళ్ళ హృదయాల నుంచి చాలపలేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. దానితో పాటు పాపం మా సర్పంచ్ ఉన్నాడు ఇక్కడ, మత్స్యకారులకు సంబంధించినటువంటి మత్స్యకారులు, ఆ గ్రామ సర్పంచ్. ఒక ముఖ్యమంత్రి కొడుకు మంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి వెళ్తే ఆ సర్పంచ్ని కనీసం పిలవరా? సర్పంచ్కి ఆహ్వానం ఉందా? ఏమో మత్స్యకారులు కాబట్టి ఆ సర్పంచ్ మత్స్యకారుడు అయిన వల్ల మీరు సర్పంచ్ని పిలవాల్సినటువంటి అవసరం లేదంటారా? అదే మిగతా వాళ్ళైతే మీరు వదిలిపెడతారా? మిగతా వాళ్ళైతే మిమ్మల్ని ప్రశ్నించరా? మత్స్యకారులు అయితే ప్రశ్నించలే, పొందుకుపోతారని చెప్పి ఆ సర్పంచ్ గా ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఆపుతారా? మీ శిలాపలకాన్ని చూపిస్తాను చూడండి. ఆ శిలాపలకంలో ఆయన పేరు ఎక్కడ ఉంది? సర్పంచ్ పేరు, జడ్పీటీసీ పేరు ఉండదా? ఏం మత్స్యకారులు సర్పంచ్ అయితే లోకేష్కి ఏం చాలరా? లోకేష్కి పైకి రాడా? అంతలో బోట్ చేశాడు. ఆ బోటుకు మళ్ళా మేము పోతే ఎక్కడ పక్కన కొడతామని చెప్పి 200 మంది పోలీసులు కాపలా పెట్టి ఒకటి తీసుకొచ్చినారు అనమాట. కారణం ఏంటి? ఓఎమ్మ మత్స్యకారులందరూ పేరు అధికారులు అందరి పేర్లు రాస్తున్నారు. మీ అధికారుల పేర్లు రాసుకుంటారు, మీ నాయకుల పేర్లు రాసుకుంటారు, స్థానికంగా ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ పేర్లు రాస్తారు. ఒక సాక్షాత్తు నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా, మా నాయకుని దించేయాలని ఒకలాట పడేటువంటి లోకేష్ వచ్చినప్పుడు మాత్రం మీరు ఆ స్థానికంగా ఉండేటువంటి ఆ ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆయన పేరు రాయడానికి మీకు నామోషి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మరలా చెప్తున్నాం, రాబోయేటువంటి రోజుల్లో మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాడుతుంది. చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నటువంటి మత్స్యకార వ్యతిరేక నిర్ణయాల మీద మత్స్యకార సోదరులతో కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలు అందుకనిస్తుంది. ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్ళాం. ఆయన 2 విషయాలు చెప్పాడు. ఒకటి, ఏదైతే జోలదన్న ఫిషింగ్ హార్బర్ ఉందో అది మన మత్స్యకారుల హక్కు, వాళ్ళ ఆస్తి. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి వాళ్ళకి 100% హక్కు కల్పించేటువంటి విధంగా మన పోరాటం ఆదేశాలు ఇచ్చారు. మీరు ఎంత వరకైన వాళ్ళండి, నేనున్నానని చెప్పండి. మత్స్యకార సోదరులకి మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పడం జరిగింది. దానితో పాటు ఓట్లకు సంబంధించి ఆపాదించినటువంటి దాంట్లో కూడా పూర్తి స్థాయి విచారణ జరపండి, జరిపించి ఆ బోర్డు తిరిగి వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులతో కలిసి పోరాటం చేయండి అని చెప్పాడు. కాబట్టి మేము ఈ రోజు రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం, పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం, కలిసి వచ్చినటువంటి మత్స్యకారుల ఆవేదన అర్థం చేసుకొని మాట్లాడుతున్నాం. రాబోయేటువంటి రోజుల్లో మత్స్యకార కుటుంబాలతో కలిపి మత్స్యకార సోదరులతో కలిసి మీరు ఏదైతే బోర్డు ఇక్కడి నుంచి అపహరించుకుని వెళ్ళారో ఇది కూటమి ప్రభుత్వ బాధ్యత, చంద్రబాబు బాధ్యత, లోకేష్ బాధ్యత, కోటి రవీంద్ర బాధ్యత, జిల్లా కలెక్టర్ బాధ్యత, జిల్లా ఎస్పీ గారి బాధ్యత. మీరు మరలా వెళ్ళి అక్కడ ఆ బోర్డు ఎక్కడైతే ఉందో వాటిని సీజ్ చేసి మరలా తరలించి యథాస్థానంలో పెట్టేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాబట్టి మీరు బెదిరించి భయపెట్టి వాళ్ళని ఏదో విధంగా ప్రలోభ పెట్టి నీళ్లు దాచేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు, లోకేష్లతో పాటు స్థానికంగా ఉండేటువంటి నేతలు కూడా ఈ విషయంలో దోషులే. అందరూ కూడా ఈరోజు రేపు చట్టం ముందు నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది. దీన్ని వదిలిపెట్టడం, ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు దానికి సంబంధించినటువంటి కార్యకలాపాల మీద, జువాలజీ ఫిషింగ్ హార్బర్ కార్యకలాపాల మీద పాటు ఈ రోజు తీసుకువెళ్ళినటువంటి ఈ బోర్డుల మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరిపించి ఒకవేళ ఈ రోజు మీరు చర్యలు తీసుకోకపోతే
ఈ ప్రభుత్వం మారిన వెంటనే జగన్ ముఖ్యమంత్రి కాగానే ఈ కొత్త వెనక ఎవరున్నారో చేయించి మత్స్యకారుల ముందు నిలబెట్టి ఇదిగో మీ గడుపు కొట్టినటువంటి వాడు వీళ్ళు, మీకు ద్రోహం చేసినటువంటి వాడు వీళ్ళు అని చెప్పి పూర్తి స్థాయి విచారణ జరిపించి చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఒక సమావేశం ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో మత్స్యకారులు అందరితో కలిసి ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మురళీధర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు రాలేకపోయారు, బయట ఉన్నారు కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, కిలివేటి సంజయ్ గారు, అక్కడ ఉన్నటువంటి బుర్రం మధుసూదన్ గారు అందరితో కలిసి ఖచ్చితంగా మేమందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా పార్టీలకు అతీతంగా అండగా నిలుస్తాం. వాళ్ళకి సంబంధించి మత్స్యకారుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తాం. మత్స్యకారుల కుటుంబాలకి అన్ని విధాలు అండగా నిలుస్తాం. రాబోయేటువంటి రోజుల్లో మిమ్మల్ని దగ్గర పెట్టుకొని మీతో మాట్లాడి మీ ఇష్ట ప్రకారం మీరు సూచించినటువంటి విధంగా, మీరు నడవమనేటువంటి విధంగా మీ ముందు నడిచి మీ వెన్నంటి ఉండి మీరు చెప్పినటువంటి విధంగా మీ సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ సంక్షేమమే జగన్ ధ్యేయం అనేటువంటి నిర్ణయంతో ముందుకు వెళతామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనం